పని చేశానయ్యా, క్షమించు ప్రభువా అని అనుదినము అనుక్షణము కూడా మన హృదయాలను కడుక్కోవటం నేర్చుకోవాలి. దావీదు అన్నాడు, ప్రభువా నాలో శుద్ధ హృదయం కలుగు చేయయ్యా. నాకు కావలసిన గుండె ఎలాంటిదంటే, నా హృదయం ఎలాగుండాలంటే అది స్వచ్ఛమైన హృదయం, శుద్ధీకరణ చేయబడిన హృదయం కావాలట. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వాక్యంలో యేసు ప్రభువారు కొండ మీద ప్రసంగం చెబుతూ ఈ మాట అన్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వాక్యం త్వరగా చదవండి. ఎవడు నీతిమంతుడంటే శుద్ధ హృదయము కలిగిన వాడు, పరిశుద్ధమైన హృదయం కలిగి ఉండాలి. బిడ్డ, నీ హృదయం పరిశుద్ధంగా కనపడాల, పరిశుద్ధంగా ఉండాలా. దావీదు ఆ పరిశుద్ధ హృదయాన్ని కొరకు ప్రార్థించాడు. ప్రభు ఏమన్నాడో చూడండి. ఏమంట? ఒళ్ళు శుద్ధి, మళ్ళీ మాట్లాడరు. ఒళ్ళు శుద్ధి కలిగిన వాళ్ళ చదువమ్మ ఏమనుందాడా? అదేందంటే పళ్ళు శుద్ధ. ఏ శుద్ధి అంట? ఒళ్ళు కాదు, పళ్ళు కాదు, తల కాదు. ఏ శుద్ధి? హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు. వారు సినిమాలు చూసేది, వాళ్ళు టీవీలు బాగా చూస్తారు. ఈ మధ్య ఒక పాస్టర్ గారు భలే డైలాగ్ చెప్పాడు. 23వ కీర్తనని కాపరి కీర్తన అంటారు. దావీదు అన్నాడు, యెహోవా నా కాపరి. చెప్పండి, చెప్పాలా అమ్మా? యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదు అన్నాడు. ఇప్పుడు విశ్వాసులు ఏమంటున్నారంటే, టీవీ నా కాపరి, నాకు విసుగే కలగదు. 2 గంటలైనా 6 గంటలైనా అవసరమైతే 24 గంటలైనా ఆ టీవీలో తీసుకెళ్లి తల పెడతా. ఇక ఆ తలలోకి ఉన్న టీవీలో నా బుర్రలోకి ఎక్కించుకుంటా. నాకు విసుగే రాదు. ప్రార్థన చేయమంటే, సురేఖక్క ప్రార్థన చేయమంటే 2 నిమిషాలు చేయలే. ఎంతసేపు చేయించాడు ప్రార్థన, అందరూ ముగించుడు. అది సినిమా కాడుండు, వాడు 3 గంటలు వేసింది, అప్పుడే అయిపోయింది. అబ్బా కాసేపు తీస్తే బాగుండు. నేను ఎందుకు ఈ విషయాలు చెబుతున్నానంటే, యేసు ప్రభు వచ్చేటప్పుడు మీరు ఆయనతో ఉండాలని, యేసు క్రీస్తుతో నీవు కనపడాలని. దైవ జనాంగం ఆలకించండి. యేసు ప్రభు వారు అన్నారు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారే దేవుని చూస్తారట. ఎవరు పడితే వాడు చూడరు. ఓరి నాయనో. అమ్మా, నీ హృదయం శుద్ధిగా ఉందా? కొండ లాంటిది నాది మొండి హృదయం, ఎండిపోయినా నాదు పాప జీవితం. కొండ లాంటిది నాది మొండి హృదయం, ఎండిపోయినా నాదు పాప జీవితం. మార్చినవు నీ సాక్షినిగా, మార్చినవు నీ సాక్షినిగా. ఇచ్చినావు మెత్తనైన కృత జీవితం, ఇచ్చినావు మెత్తనైన కొత్త జీవితం. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా. ఆలోచించారా? ఎవరు నీతిమంతుడంటే హృదయ శుద్ధి కలిగినోడే. ఎందుకో చెప్పనా? ఆ హృదయ శుద్ధి కావాలని దావీదు ప్రార్థన చేశాడు. దేవుడు అన్నాడు, యేసు ప్రభు వారు కొండ మీద చెప్పిన ఈ ప్రసంగంలో ఆయన చెప్పిన అద్భుతమైన మాట ఏమిటో చెప్పనా? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు ఎవరిని చూస్తారంట? అదేందండి? యేసు ప్రభు ఎటు చెప్పాలా? బైబిల్ పట్టుకున్న వాళ్ళందరూ ధన్యులండోయ్, వారు దేవుణ్ణి చూస్తారు అన్నారా? చెప్పరేంటి? ఒక ఆయన, సహోదరులు మీరెవరు పరలోకం పోయే వాళ్ళు ఉన్నారా అన్నారంట. ఒక ఆయన 2 చేతులు ఎత్తాడు, నేనే, హల్లెలూయా, నేనే పరలోకం పోతాను అన్నాడంట. హృదయం శుద్ధి లేదండి. మంచి బట్టలు వేసుకుంటున్నాం, రోజు హృదయానికి సబ్బే తొవ్వి 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 అన్నాలు తవ్వుతున్నామండి. ఈ సబ్బు నచ్చలా. ఆ సబ్బు ఒక అక్క అంటుంది మొన్న హోటల్ దగ్గర, తమ్ముడు నల్లగా వచ్చాను తమ్ముడు, ఎర్రగా రావడానికి ఏమైనా సోపు ఉండే చెప్పు తమ్ముడు అంటుంది.
ఏంటంటే కారణం? మనిషి దీన్ని చూస్తున్నాడు. అయ్యా, నేను నీ ఎదుట నిలబడినప్పుడు, నీ ఎదుట ప్రార్థించినప్పుడు నా హృదయం నేను నీ ఎదుట ఎలాగున్నాను ప్రభువా అని ఏ రోజైనా మనం ఆలోచించామండి? నేను అంటాను, దేవుడు నిన్ను చూచినప్పుడు ఆయనకు నీ భక్తి జీవితం, నీ హృదయ స్థితి మక్కువ కలిగించేదిగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెబుతారా? నీవెలా కనపడాలంటే, నారీమణి సుందరి, నీ ముఖము కనపడనిమ్ము, నీ ముఖము కనపడనిమ్ము. చంద్రబింబమంత అందము కలిగినదై, స్వచ్ఛను కలగలిగినదై, వ్యూహిత సైన్య సమభీకరిగా రూపిణియగు ఈమె ఎవరో? అరణ్య మార్గము నుండి వచ్చుచున్న షులామితిని గురించి సలోమాను చెప్పాడు. షులామితి, అసలు నీ మొహం చూసి ఎట్లుందో చెప్పనా? ఆ చంద్రబింబం ఉంటదే, దాన్ని కన్నా అందంగా ఉందన్నాడు. దేవునికి స్తోత్రం చెబుతారా? అసలు చంద్రబింబం అంత అందంగా కనపడుతున్నావు. స్వచ్ఛమైన కళ, సిద్ధపరిచిన వ్యూహితం, అనగా సిద్ధపరచబడిన సైన్యము వలె ఏమున్నావు షులామితి నీవన్నాడు. నిజమే, దేవుడు మనల్ని చూసినప్పుడు యేసయ్యకు నీలో ఏం కనపడాలంటే మక్కువ కనపడాలి. దేవునికి స్తోత్రం చెబుతారా? గొర్రెలు కాసుకున్న దావీదును చూశాడు ఒకప్పుడు దేవుడు. సమూయేలుకి చెప్పాడిట, యెష్షయి కుమారుల్లో ఒకని నేను అభిషేకించబోతున్నా రాజుగా. అతడు నా హృదయం ఎరిగిన వాడు, నా చిత్తానుసారమైన మనస్సు కలిగిన వాడు అని సమూయేలుకి చెబితే, తైలబుడ్డును తీసుకుని సమూయేలు యెష్షయి దగ్గరికి వెళ్ళాడు. బాబు, కంతరాను లేకుండా అయ్యా, బాబు ఇలాగన్నాడంట, నీ పిల్లల మొత్తాన్ని తీసుకురమ్మంటే 7 వచ్చి నిలబడ్డారు. వాళ్ళ నాన్న అనుకుంటున్నాడు, పెద్దోడు చూసావా, వాడు కండ చూసావా, వాడు బలం చూసావా, వాడు ఎత్తు చూసావా, ఈయనే రాజు అనుకున్నాడట. ప్రభువా, ఇతనే నేను అభిషేకించేదంటే దేవుడు చెప్పాడు, కాదుగా తీసే, ఇదంతా తుక్కు బ్యాచ్, తుక్కు బయటికి పంపే, నీ పనికి రాదు. సమూయేలు అన్నాడు, ఇంకెవడైనా మిగిలిన్నాడా నీ కొడుకులో? ఉన్నాడండి. కడసారిగా ఒకడు గొర్రెలు కాసుకుంటుంటాడు. దావీదు యొక్క తండ్రి దావీదును లెక్కలో వేయలా. దావీదు అంటే ఎన్నికలేడ్చి వాడు ఏం లేదన్నాడు, పెద్ద పనికిరాడండి వాడు, దేనికి ఒక పని చేత కాదు, ఏం చేత కాదు. ప్రియుడా, ఏది నిరాకరించబడిందో, ఏది తృణీకరించబడిందో అదే నా దేవునికి కావాలి. చప్పట్లు కొట్టి ప్రభుని గణపరచండి. వారే కావాలి, దేవునికి కావలసిన వారు వారే. ఆ గొర్రెల మంద నుంచి దావీదు వస్తుంటే దేవుని ఆత్మ మాట్లాడుతుంది, సమూయేల్ సమూయేల్, నేను కోరుకున్న అతడు ఇతడే అన్నాడు. బా, ఏంటో కారణం చెప్పనా? దావీదు హృదయం నిష్కలంకంగా దేవునికి కనపడిందంట. ఎవరు నీతిమంతులంటే వినండి, వ్యర్థమైన వాటి యందు మనసు పెట్టకుండా ఉండేవారు. రెండవది, కపటముగా ప్రమాణము చేయక. ఒక్క మారు మాట ఇచ్చావా, మాట తప్పకూడదండి. ఒక్కసారి చేస్తానన్నావా, చచ్చిన దాకా అదే మాటకు కట్టుబడి జీవించటం నేర్చుకోవాలి. మూడో విషయం, శుద్ధా హృదయము కలిగి ఉండాలి. హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. చివరి సంగతిని చెప్పి ముగిస్తాను. 24వ కీర్తన 4వ వచనంలో ఏముందండి? వ్యర్థమైన దాని యందు మనసుంచక, కపటముగా ప్రమాణము చేయక. తర్వాత ఏముంది? నిర్దోషమైన చేతులు, శుద్ధ హృదయం. గుర్తుంచుకోవాలి, మన చేతులు ఎలాగుండాయి అంటే, నిర్దోషమైన చేతులుగా ఉండాల. దేవునికి స్తోత్రం చెప్పండి. చేతులంటే పనులు, చేతులంటే క్రియలు. మనం చేసే పని ఎలాగుండాలంటే నిర్దోషంగా ఉండాల. ఇది మర్చిపోకూడదు. అపోస్తలుడైన పౌలు గురించి కొన్ని సంగతులు చూడాలి. నిర్దోషమైన చేతులు కలిగిన వ్యక్తి ఎవరంటే దైవజనుడైన పౌలు. అపోస్తల కార్యగ్రంథం 24వ అధ్యాయం, త్వరగా ముగించబోతున్నాను. అపోస్తల కార్యగ్రంథం 24వ అధ్యాయం 16వ వాక్యంలో ఏమనుంది? దేవుని ఎదుట పౌలు గారు మాట్లాడుతున్న మాట. 24వ అధ్యాయం అపోస్తల కార్యగ్రంథం 16వ వాక్యం. ఈ విధముగా నేనును దేవుని ఎడల మనుషుల ఎడల ఎల్లప్పుడు నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉన్నట్లు. బా, ఏం చెప్పాడండి ఆయన! ఈ మాట విన్నప్పుడు నాకైతే ఈ రోమాలు నెక్కబొడిసినాయి.
ఎంత డేరుండాలని ఈ మాట చెప్పాలంటే చెప్పింది సాధారణమైన నీలాంటి సంఘంలో 4 మాటలు చెప్పేది కాదు. ఒక ఆయన ఉన్నాడండి, ఈ దగ్గరలో పాస్టర్ గారి పేరు ఎందుకులేండి, ఆయన పొద్దున్నే కోటంలో నిలబడి విషయాలు చెబుతారు. రాత్రి ఆ ఊరు పోయి వచ్చా, మొన్న ఆ ఊరు వెళ్ళొచ్చా, 4 రోజుల తర్వాత నేను సభల్లో మాట్లాడబోతున్నా, తీసేయి ఇవన్నీ చింతకాయ పచ్చడి. దేవుడు నిన్ను ఏర్పాటు చేసిన సంఘం ఎలాగుంది, సంఘాన్ని కాయుటకు ప్రభునిచ్చినాడు. ప్రభు నాతో మాట మాట్లాడు. దేశం అంతా తిరుగుతున్నావు, ప్రాంతాలన్నీ తిరుగుతున్నావు, నీకు అప్పగించబడిన మంద సంగతి ఏంటి, నీకు అప్పగించబడిన ప్రజల పరిస్థితి ఏంటి అని ప్రభు నాతో మాట్లాడినప్పుడు ఈ సంవత్సరం అంతా ఆల్మోస్ట్ బయట అవుట్ మీటింగ్స్ మొత్తం కట్ చేసేసి సంఘ కోట సంఘ పరిధులు పనిచేసే ప్రభు మాటను బట్టి జనవరి మాసం నుండి ప్రయాసపడుతూ వచ్చావు. బిడ్డలారా, ఆశ్చర్యరీతిగా దేవుడు ద్వారాలు తెరుస్తున్నాడు. ప్రతి వారం కొన్ని వందల మందికి సువార్తను ప్రకటించగలుగుతున్నాం. వీళ్ళలో పశ్చాత్తాపడే వాళ్ళు, పడిపోయి తిరిగి లేపబడే వాళ్ళు, మేము యేసు ప్రభువుని నమ్ముకుంటామని ముందుకొచ్చిన వారు ఎంతో మంది ఒక్కొక్క రోజు నా ముందుకు వస్తుంటే, నిజమే ప్రభువా, ఆయన చెప్పినట్లు చేయుట అది నాకు దీవెనకరం. ఆలోచించారా? పౌలు అన్నాడు, మనుషుల ఎదుట దేవుని ఎదుట నా మనస్సాక్షి, ఎలాంటి మనస్సాక్షి అంట, నిర్దోషంగా ఉండటానికి నేను సాధన చేస్తాను. ఈ మాట చెప్పాలంటే ఏందండి, ఎవరైనా చూసి అన్నారు అనుకమ్మో, ఆ మనసు మంచిది కాదులే, ఏందోలే పాస్టర్ గారు నిలకడలేని మనసు, ఏందోలే పాస్టర్ గారు వాత వేయబడిన మనస్సాక్షి, ఏందో పాస్టర్ గారు తప్పిపోయిన మనస్సాక్షి ఇచ్చి ఆమె మందిరానికి వెళ్తారు కానీ మనస్సాక్షి బాగలేదండి. ఎవరు చెబుతున్నారండి ఈ మాట? ప్రజలు. పౌలు గారు ఈ మాట అన్నాడు, దేవుని ఎదుట మనుషుల ఎదుట నా మనస్సాక్షిని నిర్దోషంగా ఉన్నట్లు నేను అభ్యాసం చేసుకొని నా క్రియలు జరిగిస్తున్నాను అన్నాడు. 23వ అధ్యాయము 1వ వాక్యం అపోస్తల కార్యగ్రంథంలో దైవజనుడైన పౌలు మహాసభ వారి ఎదుట నిలబడి ఇలా చెబుతున్నాడు. మహాసభ వారి ఎదుట నిలబడి పౌలు గారు రొమ్ము విరిచి ఈ మాట చెబుతున్న మాట విన్నారా? చదవండి ఒక పర్యాయం. మహాసభ వారిని తేరి చూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి కలిగిన వాడనై దేవుని ఎదుట నడుచుకుంటునని చెప్పాను. బా, ఈ మాట చెప్పనండి, ఎవరికి సమాధానం చెప్పినా చెప్పకపోయినాక నీ మనస్సాక్షికి నువ్వు సమాధానం చెప్పి తీరాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. మనల్ని బాగా గద్దించేది ఎవరో చెప్పాలి మీరు? మనస్సాక్షి. అన్ని సాక్షుల కన్నా మనస్సాక్షికి పవర్ ఎక్కువ. రేపు పరలోకం వెళ్ళారండి చాలా మందికి, పెద్ద పెద్ద అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్న వారికి సువార్త వెళ్ళాల, వాళ్ళు చచ్చిపోయారుగా, వాళ్ళు సువార్త అందనోళ్ళు చనిపోయారు కదా. ఇప్పుడు వీళ్ళకి తీర్పు తీర్చాలంటే దేవుని న్యాయసింహాసనం ఎదుట నిలబడినప్పుడు ఏ కొలతను పరిమాణంగా చేసుకుని దేవుడు తీర్పు తీరుస్తున్నాడు చెప్పనా? మనస్సాక్షి. చెప్పండి ఏంటిది? ఆదాము తప్పు చేశాడని ఆదాముకి ఎవరు చెప్పారండి? వింటున్నారు ఈ మాట? ధర్మశాస్త్రం రాకముందే మనస్సాక్షి అనే ధర్మశాస్త్రం భూమి మీద అమల్లో ఉంది. మోషే కాలంలో ధర్మశాస్త్రం వచ్చింది, పితరుల కాలంలో ధర్మశాస్త్రం లేదు. ఆదాము పండు తిన్న తర్వాత ఆయన భయపడి చెట్లు ఆకుల చాటును ఎందుకు దాక్కున్నాడు? ఎవరు చెప్పారు? వేరే ఆదాం నువ్వు తప్పు చేసావని ఏదన్నా పాస్టర్ గారు చెప్పాడా? ఎవరన్నా నాయకుడు వెళ్ళి చెప్పాడా? ఏదన్నా ప్రవక్త చెప్పాడా? ఎవడో చెప్పలా. ఆదాము మనస్సాక్షి ఆదామును గద్దించి, దేవుడు వద్దన్న పని చేశావు. మనస్సాక్షి గుర్తుంచుకోవాలి. ఈ మనస్సాక్షి నిష్కలంకముగా ఉండి ప్రభువుని సేవించడం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం చెబుతారండి. అసలు పౌలు గారిని చూస్తే నాకు భలే ఆశ్చర్యం అనిపించింది. నేను అలాగ లేనయ్యా, పౌలులాగా నేను ఎందుకు బ్రతకలేకపోతున్నానయ్యా. నిజమే, పౌలు వ్యక్తిత్వం చూసారా? సహోదరులారా, నేటికి నేను మంచి మనస్సాక్షి కలిగిన వాడినై నా దేవుని ఎదుట నేను నడుచుకున్నానంటే ఆ మహాసభలో ఉన్న వారిలో ప్రధాన యాజకుడైన అననీయ ఒక అతను ఉన్నాడు. అతను ఏమంటున్నాడో చూడండి, ఏం మాట్లాడుతున్నాడో చూడండి. తర్వాత వచనాలు కొనసాగించాలి. అందుకు ప్రధాన యాజకుడైన అననీయ అంటున్నాడు, అతని నోటి మీద కొట్టుడని దగ్గర నిల్చున్న వారికి ఆజ్ఞాపించాడు.
నువ్వు మంచి మనసాక్షి కలిగినోడువా, మేమే చెడిపోయిన వాళ్ళం అంటావరా? దేవుని ఎదుట మంచి మనస్సాక్షి పౌలు గారు ప్రజలందరి మేధావుల మధ్య ఏం మాట్లాడుతున్నాడు చూసారా? పౌలు గారు అంత తెలివైనోడు బైబిల్ మరొకళ్ళు లేరు. పౌలు గారి అంత వివేచన కలిగినోడు మరొకళ్ళు లేడు. ఆయనకి లాయర్లు అవసరంలా. ఎన్న వెంకటరావు అన్న ఏదైనా కేసు అయిందనుకో వకీలు కాడికి వెళ్ళాలి. సార్ నేను పలానా తప్పు చేస్తా, నీకెందుకు కేసు చేద్దాం, 10 ఏళ్ళు కట్టిపో అంటాడు. పౌలు గారికి ఏం అవసరంలా. ఆయనే లాయర్, ఆయనే జడ్జి, ఆయన చదివిన ఎడ్యుకేటర్స్ అండి, పెద్ద మేధావి. ఆయన నిలబడి అన్నాడు, సహోదరులారా అన్నాడు. అబ్బా ఏమి సంబోధించాడండి! అందరిని పిలిచి ఇలాగంటున్నాడు, సహోదరులారా, నేను నేటికి మంచి మనస్సాక్షి కలిగి నా దేవుని నేను సేవిస్తున్నానంటే వారిలో అనన్య అనే ఒక ప్రధాన యాజకుడు అన్నాడు. రై పౌలు గారు మూతి మీద అన్నాడు, మాట్లాడకుండా అన్నాడు. పౌలు ఏమన్నాడు? పౌలు అతను చూసి, సున్నము కొట్టిన గోడ, దేవుడు నిన్ను కొట్టును. నీవు ధర్మశాస్త్రము చొప్పున నన్ను విమర్శింప కూర్చుండి ధర్మశాస్త్రముకు వ్యతిరేకముగా నన్ను కొట్టుట ఆజ్ఞాపించుచున్నావే అన్నాడు. బా ఏం మాట్లాడాడండి! ఏమన్నాడు ఆయన? పౌలు గారిని కొట్టడరైన మూతి మీద అంటే, ఏయ్ సున్నం కొట్టిన గోడ అన్నాడు. అయ్యా అనన్య గారు వందనాలు అన్నాడా, సున్నం కొట్టిన గోడ అన్నాడు? అంటే ఈ వీళ్ళు ఎందుకు పైకి బాగానే ఉన్నాడు, వస్త్రాలు వేసాడు, పదవిలో కూర్చున్నాడు, మహాసభలో నించున్నాడు, కానీ అనన్య లోపల కుళ్ళిపోయింది. సమాధి లోపల ఏముంటాయండి? కుళ్ళిపోయిన ఎముకలు, కుళ్ళు, కుతంత్రాలు. వీరు పైకి లోపల 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 కుళ్ళి 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 కంపు కొట్టి వాడు చేస్తాడు, నరకానికి పోతాడు. నీవు ధర్మశాస్త్ర ప్రకారంగా నన్ను విమర్శింపటానికి కూర్చొని నన్నే కొట్టమంటావా? సున్నం కొట్టిన గోడ, దేవుడు నిన్ను కొడతాడన్నాడు. ఆ పక్కనున్న వాళ్ళు ఏమన్నారో చూడండి. ఆ దగ్గర నిల్చున్న వారు, నీవు దేవుని ప్రధాన యాజకుని దూషించదవా అని అడిగిరి. అందుకు పౌలు అన్నాడు, సహోదరులారా, ఇతడు ప్రధాన యాజకుడని నాకు తెలియదు. చూశారండి, ఒక చిన్న తప్పు చేయంగానే ఆ తప్పు ఆయనకి బయలుపరచగానే మంచి మనస్సాక్షి కలిగినోడు సరి చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను ముగిస్తున్నానక్క. మనము దేవుని ఎదుట నీతిమంతులుగా ఉండాలంటే మన మనస్సాక్షి మన మీద నిందారోపణ చేయకూడదు. నీ మనస్సాక్షి చెప్పాలి. మనస్సాక్షి నిష్కలంకంగా ఉన్నవాడు ఎక్కడికి వెళ్ళైనా జయించగలుగుతాడు. మనస్సాక్షి సరిగా లేనోడు ఎక్కడ నిలకడగా నిలబడలేడు, ఎవరి గురించి చెప్పలేడు, ఏమి చేయలేడు. దొంగతనం చేసేవాడు దొంగతనం గురించి ఏం చెప్పగలడండి? వ్యభిచారం చేసేవాడు వ్యభిచారం గురించి ఏం చెప్పగలుగుతాడు? వీడా బలిపీఠముల మీదకెక్కి నీతి ఉపదేశమును చేసేవాడు. పౌలు ఎంతగా అన్నాడు, రే దేవుని ప్రధాన యాజకున్న సౌలా నువ్వు తిట్టేదంటే ఎమ్మటి నన్ను, సార్ తప్పైపోయిందండి, నాకు తెలియదు, ఆయన ప్రధాన యాజకుడని తెలియదు, దేవుని వాక్యంలో ఉంది నీ ప్రధాన యాజకులను దూషించకూడదని. అయ్యా నేను తప్పు చేశాను, క్షమించు. ఎంత సున్నితమైన మనసు అండి! మంచి మనస్సాక్షి. గుర్తుంచుకోవాలి, దేవుని సేవించటానికి, మనము నీతిమంతులుగా మార్చబడటానికి దేవుడు మనకిచ్చిన మంచి వరం మంచి మనస్సాక్షి. చెప్పండి ఏంటిదండి? నేను ఈ మాట చెప్పి ముగిస్తాను. మనం మంచి మనస్సాక్షి కలిగి ప్రభుని సేవించాలి. రేపు దేవుని ఎదుట నిలబడినప్పుడు ఆ మనస్సాక్షి కూడా, ఆ మనస్సు కూడా తీర్పులోనికి వస్తుంది. అమ్మా పైకి మనం బాగానే ఉన్నాం, కానీ మన మనసు చెడిపోయి ఘోరమైన వ్యాధి కలది. అరికాల నుంచి నడినెత్తి వరకు కొంచెమైన స్వస్థత లేని జీవితాలు. ప్రభు అందుకంటున్నాడు, నీవు నీతిమంతురాలవని అనటానికి 4 ప్రధాన కారణాలు. 1, వ్యర్థమైన వాటిని చూడకూడదు. అప్రమాణముగా కపటమైన ప్రమాణము నువ్వు చెయ్యొద్దు. ఇదిగో శుద్ధాహృదయము కలిగి ఉండు. మంచి మనస్సాక్షితో దేవుణ్ణి సేవించు. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం ఈ మధ్యాహ్నం వేళ.